రాకేష్ ప్రెషర్లో ఉన్నాడు. అతని ఫ్రెండ్ అఖిల్తో మాట్లాడాడు. ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీయటం స్టార్ట్ చేశాడు. ఏమైంది అని అఖిల్ అడిగాడు. 2 నెలల క్రితమే ఉద్యోగం పోయిందని రాకేష్ చెప్పాడు. ప్రస్తుతం అతను తన పొదుపు డబ్బుతో పాటు తన ఫ్రెండ్ నుండి తీసుకున్న డబ్బుతో రోజులు గడుపుతున్నాడు. ఇదంతా ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఈఎంఐలకే సరిపోతోంది. ఇప్పుడు అతని స్నేహితులు కూడా ఎక్కడ డబ్బు అడుగుతాడో అని భావించి అతని ఫోన్ రిసీవ్ చేసుకోవడమే మానేశారు. ఏదైనా అవకాశం ఉంటే చెబుతానని అఖిల్ హామీ ఇచ్చాడు. తన కుటుంబాన్ని చూసుకోవడం ముఖ్యం కాబట్టి జీతం తక్కువైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాకేష్ చెప్పాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోగలనని అఖిల్ చాలా బాధగా అన్నాడు. అయితే అతను ఎమర్జెన్సీ నిధిని ఉంచుకొని ఉంటే పరిస్థితులు కుదుటపడి ఉండేవని చెప్పాడు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, అతను దానిని ఎలా ఏర్పాటు చేసుకోగలడు అన్నది రాకేష్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. తనకి ఇలాంటి రోజులు వస్తాయని రాకేష్ అస్సలు ఊహించలేదు. రాకేష్ ఒకడే కాదు, గత ఏడాదిన్నర కాలంలో ఐటీ, టెక్, సాఫ్ట్వేర్ కంపెనీల్లో, స్టార్టప్ కంపెనీల్లో భారీ జీతాలకు పనిచేసిన వేలాది మంది ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. లే ఆఫ్లతో పాటు అకస్మాత్తుగా ఉద్యోగం పోయినప్పుడు కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. మీకు ఇంటి ఈఎంఐలు, ఖర్చులు, లోన్లు, పిల్లల స్కూల్ ఫీజులు, అద్దెల గురించి ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికే అత్యవసర నిధి. ఇది ఆదాయం ఆగిపోయినప్పుడు ఖర్చులను కవర్ చేయడానికి మీకు భరోసాని ఇస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ నిజమైన అవసరాన్ని కోవిడ్ నేర్పింది. లాక్డౌన్ టైంలో అత్యవసర నిధిని కలిగి ఉన్నవారు బాగానే ఉన్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు అంటే ఆకస్మికంగా డబ్బు అవసరం పడే పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. అది కార్ బ్రేక్ డౌన్ అంతా సమస్య కావచ్చు, లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం, ప్రమాదం, మరణం లాంటివి పెద్దవి కావచ్చు. జీవితంలో కోతలు, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టాలు కొన్ని నెలల పాటు కొనసాగొచ్చు. వీటిని ఎదుర్కోవడానికి మీరు కొంత డబ్బుని పక్కన పెట్టకపోతే మీ బడ్జెట్, పెట్టుబడి ప్రణాళికలు మొత్తం రివర్స్ అయిపోతాయి. ప్రతి వ్యక్తి జీవనశైలి, ఆదాయం, ఆధారపడిన వ్యక్తులు, ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల అత్యవసర నిధి పరిమాణం ఒక్కో వ్యక్తికి మారుతూ ఉంటుంది. అత్యవసర నిధిలో ఎంత డబ్బు ఉండాలో నిర్ణయించడానికి మీరు ముందుగా చూసుకోవాల్సింది మీ నెలవారీ ఖర్చులు. ఇందులో ఇంటి ఖర్చులు, అద్దె, రుణ వాయిదాలు, విద్యుత్, నీటి బిల్లులు, పిల్లల స్కూళ్లు, ట్యూషన్ ఫీజులు ఉంటాయి. ఎమర్జెన్సీ ఫండ్ పరిమాణం మీ నెలవారీ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి కనీసం 6 నుండి 9 నెలల వరకు ఖర్చులకు సరిపడా డబ్బుని తమ అత్యవసర నిధిలో ఉంచాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాకేష్ నెలవారీ జీతం 70,000 రూపాయలు అనుకుందాం. అతని పెట్టుబడి 10,000 రూపాయలు, నెలవారీ ఖర్చులు 50,000 రూపాయలు. అతను 10,000 రూపాయలు ఆదా చేస్తాడు. ఈ లెక్కన చూస్తే రాకేష్ వద్ద 3 నుండి 4.5 లక్షల రూపాయల మొత్తం అత్యవసర నిధి ఉండాలి. అత్యవసర నిధి కోసం ఎంత మొత్తం కావాలో నిర్ణయించిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడబెట్టాల్సిన సమయం వచ్చింది. 6 నెలల ఖర్చులకు సమానమైన డబ్బుని ఆదా చేయటం అయితే అంత ఈజీ కాదు. దీనికోసం ప్రణాళిక అవసరం. ఖర్చులు, పెట్టుబడి తర్వాత లెక్క చూస్తే రాకేష్ 10,000 రూపాయలను ఆదా చేస్తాడు. ఈ మిగులు డబ్బుతో కొంత భాగాన్ని 50%గా లెక్కేద్దాం. అంటే అతను నెలకు 5,000 రూపాయలని ఆదా చేయటం స్టార్ట్ చేయొచ్చు. ఈ నిధులను సేవింగ్స్ అకౌంట్లో ఉంచొచ్చు. ఇది క్యాష్ లిక్విడ్ని ఇస్తుంది, కానీ వడ్డీ తక్కువగా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలు సాధారణంగా 2 నుండి 3% వడ్డీ రేట్ని ఇస్తాయి. అటువంటి పరిస్థితిలో మీకు లిక్విడిటీ, రాబడి రెండూ అందుబాటులో ఉండే పెట్టుబడి కావాలి. మరి అది ఎలాంటి పెట్టుబడి అవుతుంది? దీనిని ఎక్స్పర్ట్ నుంచి తెలుసుకుందాం. इमरजेंसी फंड्स के लिए हमें बैंक के सेविंग अकाउंट में पैसा रखने से अच्छा ऑप्शन रहेगा डेट म्यूचुअल फंड्स में पैसा डाल के आप एक ज़्यादा रिटर्न पा सकते हैं। और जस्ट लाइक बैंक अकाउंट आपको लिक्विडिटी भी बहुत ज़्यादा अच्छी होती है, आप सेकेंड डे पैसा निकाल सकते हैं। रिटर्न्स टिपिकली जो डेट फंड्स में ये इमरजेंसी फंड्स के फंड के लिए आते हैं वो 6 से 7% होते हैं, फ़िलहाल मिल रहा है उतना। और इस कैटेगरी में मैं सजेस्ट करूँगा कि आप अल्ट्रा शॉर्ट फंड्स पर ध्यान दें। अल्ट्रा शॉर्ट में आप ICICI अल्ट्रा शॉर्ट, HDFC अल्ट्रा शॉर्ट, SBI सेविंग्स वगैरह फंड्स में पैसा डाल सकते हैं। రాకేష్ 7% వార్షిక రాబడిని అంచనా వేసిన మ్యూచువల్ ఫండ్లో SIP అన్నది నెలకు 5,000 రూపాయల పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల్లో అతను 3 లక్షల రూపాయలని సమకూర్చుకోగలడు. అతని అత్యవసర నిధి దాదాపు 3,58,000 రూపాయలు. అలాగే అతను 6,000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల్లో అది 4,30,000 రూపాయలు అవుతుంది. SIP మొత్తాన్ని పెంచడం ద్వారా 5 సంవత్సరాల కంటే ముందుగానే రాకేష్ తన అత్యవసర నిధి కోసం లక్ష్యాన్ని చేరుకోగలడు. మ్యూచువల్ ఫండ్స్లో రాబడులు స్థిరంగా ఉండవు, హెచ్చుతగులు ఉండొచ్చు. వాటి నుండి డబ్బును విత్డ్రా చేయడానికి 2-3 రోజులు టైం పట్టొచ్చు. आपने कितना इमरजेंसी फंड रखना चाहिए वह 3-4 फैक्टरों पे डिपेंड करता है। आपकी करंट फाइनेंशियल कंडीशन, आपकी जॉब सिक्योरिटी, पेरेंट्स, उनकी हेल्थ सिचुएशन। तो आप टिपिकली 6 से 9 महीने का एक्सपेंस जो आपका टोटल फैमिली का एक्सपेंस है वो आप इमरजेंसी फंड में रख सकते हैं।
और विद इन दिस इमरजेंसी फंड आप थोड़ा लिक्विड फंड, थोड़ा बैंक अकाउंट में बैलेंस, ऐसा आप मैनेज कर सकते हैं। 60-40, 70-30 जैसा आपको सही लगे, और इट इज़ अपॉन यू टू कीप चेंजिंग एज द सिचुएशन चेंजेस। पर आप 60% मतलब लिक्विड फंड में रखिए, 40% बैंक में रखिए, तो वो उससे आपके पास पैसा रेडी भी रहेगा और नियर कैश भी रहेगा, तो आपको जब ज़रूरत पड़े तो आप यूज़ कर सकते हैं। అత్యవసర నిధి కష్ట సమయాల్లో డబ్బుతో సహాయం అందించడంతో పాటు దీనికి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అత్యవసర నిధిని కలిగి ఉంటే డబ్బు అవసరమైనప్పుడు మీరు రుణం తీసుకోనవసరం లేదు. ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న పెట్టుబడులను విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది దీర్ఘకాలంలో కాంపౌండింగ్ నుండి గణనీయమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో పొదుపు పెట్టుబడులను విత్డ్రా చేసుకోవడం జనం కామన్గా చేసేది. రాకేష్లా మీకు కూడా అత్యవసర నిధి ఎంత అవసరమో చూశారు కదా. అయినా సరే జనం దీని గురించి అసలు పట్టించుకోరు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఏదైనా పెట్టుబడిని ప్రారంభించే ముందు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ను షేర్లలో లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంచడం మానుకోండి, ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి 3 నుంచి 4 నెలలకు ఎమర్జెన్సీ ఫండ్ని చెక్ చేసుకుంటుండండి. డబ్బు తక్కువగా ఉంటే దానిని పెంచడానికి నిధులను పెంచుకోండి. జాబ్ లాస్, వైద్య ఖర్చు లాంటి నిజమైన అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఈ డబ్బులని విత్డ్రా చేయాలి.